ఏవండి వాళ్ళ తాతయ్య కోసం అయితే బిర్యానీ అయితే ఎంత బాగా చేసిందో చూడండి. ప్రాన్స్ బిర్యానీ. మేమైతే ఇప్పుడైతే అక్కడికి స్టార్ట్ అయ్యాము. అక్కడికైతే వెళ్తున్నాం నాన్నని చూడడానికి. వాళ్ళ తాతయ్య కోసం అయితే మార్నింగ్ లేసి అయితే బిర్యానీ అయితే చాలా కష్టపడి చేసింది. కష్టపడి కదరా చేసింది. మరి మార్నింగ్ లేసి బిర్యానీ చేసి అక్కడ పట్టుకెళ్ళడం అంటే మరి గ్రేట్ కదా. ఇక్కడైతే మేమైతే బేకరీ దగ్గర ఆగాము. మా నాన్నగారికి ఏమైనా తీసుకుందామని. మా పాప అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళింది. కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాం. ఫోన్ చేసి అడిగిదామంటే మా నాన్నగారు ఫోన్ అయితే పనిచేయదు అనమాట. అక్కడ సమంగా సిగ్నల్ ప్రాబ్లం. మేమైనా ఎమర్జెన్సీగా ఫోన్ చేసి మాట్లాడతామంటే ఎప్పుడు ఫోన్ అవ్వదనమాట. ఏమైనా ఎమర్జెన్సీ అయితే ప్రాబ్లమే అక్కడ. మా నాన్నగారు ఫోన్ మాట్లాడాలి అనుకుంటే సిగ్నల్ చూసుకొని మాకైతే ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. ఎప్పుడైనా అతను ఫోన్ చేస్తే మేము మాట్లాడగలం, కానీ మేము ఫోన్ చేస్తే ఎప్పుడు కలవదు. అందుకే మాకు ఆ ఊర్లో ఫోన్ ప్రాబ్లం అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. వేరే వాళ్ళకి ఫోన్ చేసి మా నాన్న ఎక్కడున్నారు, ఏం చేస్తుంటారు అనేసి వాళ్ళే మా నాన్నగారిని ఫోన్ చేయమని చెప్పండి అనేసి మేము అలాగ అడుగుతాం అనమాట. వాళ్ళు మా నాన్నకి అనిపించినప్పుడు కావాలి కదా. మీరు అక్కడ ఎలా ఉండిపోతారు మేము వచ్చినప్పుడు అంటే రమ్మనే వెళ్ళిపోమనే. ఇంటికి అయితే వచ్చాము. మా నాన్న అయితే మా కోసం భోజనం చేయకుండా అయితే ఎదురు చూస్తున్నారు. చూసారా, మేము వచ్చేసరికి అయితే బయటకు వచ్చేసారు మా కోసం ఎదురు చూస్తూ. మేము వస్తున్నాం రాలేదు, మళ్ళీ ఫోన్ చేయాలి కదా మీరు. మరి ఎందుకంటే అయితే రావద్దేనే ఫోన్ చేయలేదు. తాతయ్య యాక్చువల్గా అయితే బిర్యానీ తినడానికి ఇష్టపడరు తెలుసా కదా నాన్న. తాతయ్య మసాలా ఇష్టపడరు ఎక్కువ. ఈరోజు బిర్యానీ మీకు బాగుందని చెప్తుంటారు మీ తాతయ్య. గోపాలపట్నంలో కొన్నదే అయితే. మొన్న ప్యాకెట్ కంటే మనం ఇలా లూజ్ తీసుకోవడం బెస్ట్ ఏమో. ప్యాకెట్ దండగా. నాని ఇంతకుముందు ప్యాకెట్ తెచ్చారు నాన్న, ఎక్కడో తగరపవల్స్ దగ్గర ఎక్కడో కంపెనీలోను, కానీ చాలా తక్కువ వచ్చాయి అవి. ఇంకా ఉన్నాయా? కేజీ ఎంత తెచ్చింది? 300. నేను అప్పటికే అన్నాను మా దగ్గర కేజీ లూజ్ అయితే బాగా వస్తాయంటే బాబాయ్ ఏమో లేదు, అదే చాలా పెద్దవి. లేదు నాన్న, సోప్ ఒకటే తెచ్చిందిలే. బ్రష్కి పేస్ట్కి ఏమో బ్రష్ ఫ్రీ అన్నమాట. ఎవరు మిక్చర్ ప్యాకెట్ కొన్నది, స్వీట్ కొన్నది, ఆల్ వెరైటీస్ స్వీట్. ఇవన్నీ మా నాన్న కోసం. ఎప్పుడో వచ్చేటప్పుడే ఇలా తెస్తాం. తర్వాత ఏం తింటారో కూడా తెలియదు. పంపించాక ప్యాంట్ షర్ట్ వేసేసి ఇక్కడ నుంచి పెన్సిల్ ఫ్లైట్ ఎక్కడ అలాగే ఉండదు. ఇంకా బాగా వచ్చి అందరు తాతకి తెలుసా విషయం. వచ్చా ఫ్లైట్ నాకు తెలియదు. ఫ్లైట్ మీకు తెలియదు అనుకుని ఏదో చేసేద్దాం అనుకుంది. హైదరాబాద్ ఫ్లైట్ లో వెళ్దామని చెప్పి సత్యనారాయణ మాస్టర్, నేను, అప్పరబాయ వెళ్దాం అనుకోను. మంగపల్లి ఏంటంటే మీరు ముగ్గురు వచ్చి నేను తీసుకెళ్తాను నాతో పాటు చేయడానికి. ఎవరు వెళ్దాం ఇద్దరికి ఇంకా ఒక్కరే ఏదో అడ్డుపడదా హైదరాబాద్ వెళ్తాము తీసుకెళ్తారు అన్నారు అనేసి
కాకపోతే సీతన్న నువ్వు అప్పారావు నువ్వు మాస్టర్ ముగ్గురు వచ్చేయండి అనుకో అలాగే అన్నా కానీ ఆ టికెట్లు కూడా పాప ఆయనే కడతారు మీరు ఎవరు టికెట్ అయితే తీసుకొస్తాను టికెట్లు తీసేస్తాను మీరు వచ్చేయండి అన్న ఈ టికెట్ తీస్తే ఏంటి ఎప్పుడైపో హైదరాబాద్ ఎప్పుడైపోతే మేము అర్ధరాత్రికి అడలేదు అడ్డైంది వాళ్ళకి అప్ప మాస్టర్ దుబాయ్ అయినా హైదరాబాద్ అయినా వెళ్దాంలేండి ఫ్లైట్లో. హైదరాబాద్కి వెళ్తే పాస్పోర్ట్ అవసరం లేదు కదా. ఇప్పుడు అన్ని తగ్గితే పెయింట్ చేసేస్తాను కదా. విజయవాడ హైదరాబాదు తర్వాత కర్నూలు హైదరాబాదు విజయవాడ తర్వాత ఎక్కడ విశాఖపట్నం కర్నూలు టికెట్లు దుబాయ్ టికెట్ తగ్గింది కదా. అంతే కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా అంతే. ఇంక ఇంటికి వచ్చాక అయితే మాత్రం ఇంటి పైన అయితే చేసే వెళ్తామండి మేము. ఎందుకంటే వచ్చేటప్పుడు కంపల్సరీగా ఇల్లు అది శుభ్రం చేసి అయితే వెళ్తాం. మా నాన్న అయితే మా కోసం 3 కోళ్ళు కొన్నారు చూసారా. వచ్చేటప్పుడు కోయడానికి ఏం ఉండట్లేదు అనేసి 3 కోడి పిల్లలు అయితే కొన్నారు. మేమంతా క్లీన్ చేసి మేమైతే శుభ్రం చేస్తాం. ఇవన్నీ క్లీన్ చేసేసరికైతే టైం పడుతుంది. చూస్తారా వండేసుకోవడం ఇవన్నీ క్లీన్ చేసి వాళ్ళు ఎవరు లేక అవి వదిలేస్తారు. ఇల్లు శుభ్రం అయితే మొత్తం చేసాము. కొంచెం టైం పడుతుంది అనమాట. ఇల్లు ఒకటి కొంచెం పెద్దది కదా. స్టవ్ అది క్లీన్ చేసి గొజ్జులు తడిగొట్ట పెట్టేసి మొత్తం క్లీన్ చేసి వెళ్తాం ఎప్పుడు వచ్చినా సరే. మా పాప నేనైతే మొత్తం ఇల్లు అంతా బయట లోపల కూడా మొత్తం క్లీన్ చేసాము. మా డాడీ కోసం వంకాయ కూర మా పాప చేస్తుంది చూడండి. వాళ్ళ తాతయ్య కోసం వంకాయ కర్రీ చేస్తూ ఇప్పుడు ఈ కర్రీ చేసి మేము వెళ్ళిపోతాం అన్నమాట మా ఊరు. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ మా నాన్న తినడానికి ఏం లేదు. ప్లేట్ కాలిపోయింది. ఇది దుబాయ్ వంట అనమాట. వీళ్ళు దుబాయ్లోనే ఇలాంటి వంటలే చేసుకుంటారు. మనిషి అయితే మోడర్న్గా ఉంటుందని అన్ని పనులు చేస్తుందండి. మా నాన్న కోసం అయితే వంకాయ టమాటా కర్రీ అయితే చేసాము. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ అతనికి కూర ఏమి ఉండదు కదా. అందుకోసం వంకాయ టమాటా కర్రీ అయితే చేసి వెళ్ళిపోయాయి. సరే అండి అయితే బాయ్ బాయ్. సరేనండి అయితే బాయ్ బాయ్. అవి పాడైపోకుండా తినేయండి. స్వీట్ అదండి యాపిల్